ప్రియమైన ఆరోగ్యాభిలాషులకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో చూసే ముందుగా మా ప్రైమ్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికంటే ముందుగా మా వీడియోలను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఆయుర్వేద. నేను డాక్టర్ రాజేశ్వరిని. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మహా మొండి వ్యాధి అయిన సోరియాసిస్ గురించి. జనసామాన్యంలో ఉండేటువంటి ఆలోచన కానీ అపోహ కానీ ఏంటంటే సోరియాసిస్కి చికిత్స లేదు, సోరియాసిస్ ఒకసారి వస్తే ఇంక అది తగ్గదు, జీవితం అంతా దాంతో ఉండాల్సిందే, దానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాలు ఉండవు, పొట్టు రాలుతూ చర్మం అంతా గోక్కుంటూ దురదంతా ఎక్కువగా ఉండి రక్తం కారే వరకు కూడా అది గోక్కోవాలనిపిస్తూ ఉంటుంది కదా. సో అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య ఒక రకంగా చాలామందిని ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఇబ్బంది వలన ఇంకా వ్యాధి తీవ్రత పెరుగుతూ ఉన్నట్లుగా మేము గమనిస్తున్నాం అన్నమాట. సో అలాంటి వ్యాధి గురించి మనం ఎంత చక్కగా తగ్గించుకోవచ్చు అనేటువంటిది మీకు ఇవాళ మన వీడియోలో నేను ప్రజెంట్ చేయబోతున్నాను. Hi, my name is Kurt Francis and I'm 29 years old. I am an HR administrator and I belong to an IT professional company. And I've been working in Hyderabad since 2009. Now, working in the night is not a great thing. I know everybody likes to work in the general cycle, which is day timings to evening. And I unfortunately was not so privileged, and that's why I had to take a night shift job. Now what happened along the way is working in the night due to the stress and pollution, the journey from my house to the office, eating outside food as I'm a bachelor, then having alcohol and intoxicated drinks, I started suffering with psoriasis. And I think I started noticing it 7 years ago, and 2 years later I met Sachin and his mum, and they asked me to go undergo a detox treatment, and I did. Each session for me took 3 days, and I did 2 sessions like that, and within a week's time I noticed the changes, and gradually all the psoriasis that I have, which is my condition, has gone. And it's been 4 years that I've taken this treatment and it never came back. So I would suggest you all please give Suraksha a try. It's really good. I've recommended other friends as well. They brought their family members and they too saw the benefits and what the goodness of Ayurveda can do to your body. So please give Suraksha a try. I would definitely and personally recommend it. Thank you. సాధారణంగా సోరియాసిస్ అంటే తగ్గని వ్యాధి అనేది ఎలాగో అందరూ డిసైడ్ అయిపోయి ఉంటారు. దాంతో జీవితం అంతా కూడా నిర్లిప్తంగా, నిస్తేజంగా, నిస్సహాయంగా ఏదో జీవనం బతుకుబండి లాగిస్తున్నట్టుగా సాగిస్తూ ఉంటారు. సో అలా కాదు, సోరియాసిస్ని చాలా చక్కగా తగ్గించుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చేయబోయే చికిత్స ఆయుర్వేద స్పెషల్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో జనరల్గా సమాజంలో ఏంటంటే ఆయుర్వేదం అంటే ఆలస్యం, ఎప్పటికో పనిచేస్తుంది అనే అపోహగా ముఖ్యంగా బాగా వ్యాప్తి చెంది ఉంది. సో ఆయుర్వేదం అంటే ఆలస్యం కాదనేది ఇవాళ మన చికిత్స పద్ధతులన్నీ మీరు చూశాక మీరే డెసిషన్కి వస్తారు. అలాగే మందులు చాలా వేడి చేస్తాయి అని చాలా నమ్మకం ఉంటుంది. కానీ మన ట్రీట్మెంట్స్లో మందులు వేడి చేయకుండా చక్కగా వ్యాధిని తగ్గించుకునేలాగా చాలా తక్కువ మందులు వాడుతూ సోరియాసిస్ తగ్గించుకునేలాగా చికిత్స విధానం మీకు చూపించబోతున్నాం. ఇంకోటి ఏంటంటే అపోహ, ఆయుర్వేదానికి ఉన్న అపోహలు చాలా ఉన్నాయన్నమాట. చాలా అడ్డంకులు, అవరోధాలు, ఇవన్నీ కూడా ఆయుర్వేదం ప్రజలకు వ్యాప్తి చెందకుండా ఉండిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. అదేంటంటే ఆయుర్వేద మందుల వలన కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి, డయాలసిస్ వరకు వెళ్ళాలి అని చెప్పేసి అపోహ కూడా ఉందన్నమాట. కానీ అది కూడా కాదు. కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్కి కూడా, కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళకు కూడా మన ట్రీట్మెంట్స్ తోటి చాలా చక్కగా చికిత్సలు చేసి వాళ్ళకి కిడ్నీ వ్యాధులు కూడా తగ్గేలాగా చేస్తున్నాం అన్నమాట. సో మీ అపోహలన్నీ కూడా అసలు ఏమాత్రం నిజం కావు. కాకపోతే మీరు సరైనటువంటి వైద్యుడిని కలవాలి, సరైన చికిత్స విధానం తీసుకోవాలి. ఎందుకంటే ఆయుర్వేదం పేరు చెప్పి బయట స్టెరాయిడ్స్ మందులు వాడడం, ఏవేవో వాడడం అన్నీ కూడా బయట చూస్తున్నాం. కానీ అవన్నీ ఆయుర్వేదం కాదు అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర శాస్త్రం మీద అపారమైనటువంటి నమ్మకం, తర్వాత చికిత్స విధానాలు రిజల్ట్ ఓరియంటెడ్గా చేసే వైద్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళని కలవండి, చక్కగా మంచి చికిత్సలు తీసుకోవాలని
ఈ వీడియో ద్వారా మీకు ఒక గట్టి సూచనని మీకు సందేశాన్ని పంపిస్తున్నాం అనమాట. సో ఈ చికిత్సా విధానం కానీ, ఈ వ్యాధి రావడానికి కారణాలు ఏంటనే కానీ, ఎలా తగ్గించుకోవచ్చు, గృహ చికిత్సలు ఏంటి, అన్నీ కూడా మనం ఇవాళ సమగ్రంగా చూద్దాం. సోరియాసిస్ వ్యాధి ఏంటి, ఏ సీజన్లో ఎక్కువగా బాధపెడుతుంది, తర్వాత వ్యాధి రావడానికి కారణాలు ఏంటి కూడా ఇప్పుడు చూద్దాం. సోరియాసిస్ వ్యాధి జనరల్గా కూడా వర్షాకాలం, చలికాలం ఎక్కువగా చూస్తుంటాం అనమాట. ఎందుకంటే శరదృతువులో మన శరీరంలో పిత్తం ప్రకోపిస్తుంది. ఆ టైంలో ఎక్కువగా సోరియాసిస్ పీడితులు ఎక్కువ బాధపడుతుంటారు. దురదలు ఎక్కువగా రావడం, తర్వాత ఒళ్ళంతా కూడా వేడిగా ఉండడం, ఈ లక్షణాలన్నీ కూడా అప్పుడు ఎక్కువగా గమనిస్తుంటాం అనమాట. అలాగే వ్యాధి రావడానికి కారణాలు ఏంటనేది మనం చూసుకుంటే కనుక వంశపారంపర్యత, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకున్నా కానీ పిల్లలకి సోరియాసిస్ రావడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరికీ కనుక సోరియాసిస్ ఉంటే ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. సోరియాసిస్తో పాటుగా ఇంకా అడ్వాన్స్డ్ డిసీజెస్ కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వంశపారంపర్యత అనేది ఫస్ట్ ఫ్యాక్ట్. సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం. దాన్నే మనం ఇప్పుడు కొత్తగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా అనుకుంటున్నాం అనమాట. సో మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం అనేది కూడా సోరియాసిస్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాల్లో ఒకటి. తర్వాత థర్డ్ ఫ్యాక్ట్ అంటే ఆహారాల్లో విపరీతమైనటువంటి వైషమ్యాలు ఉండడం, అంటే ఆహారంలో స్పైసీ ఫుడ్ తీసుకోవడం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా వేడిగా టీ ఎక్కువసార్లు తాగడం, తర్వాత చేపలు లాంటివి ఎక్కువగా తినడం, కఫాన్ని పెంచేటువంటి పెరుగు ఇవి ఎక్కువగా వాడడం, ఇలా ఆహారంలో కూడా విపరీతమైనటువంటి వైషమ్యత ఉండడం వలన కూడా ఈ సోరియాసిస్ వ్యాధిని ఎక్కువగా చూస్తున్నాం. అలాగే విహారం విషయానికి వస్తే నిద్ర సరిగ్గా పోకపోవడం, అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా నైట్ డ్యూటీస్ ఎక్కువగా చేస్తున్నారు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో అలా కాకుండా ఇండస్ట్రీస్లో చేసే వాళ్ళకు కూడా ఇది మనం గమనిస్తున్నాం అనమాట. సో నైట్ షిఫ్ట్ చేయడం వల్ల, నైట్స్ నిద్ర లేకపోవడం వల్ల డెఫినెట్గా సోరియాసిస్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి సూర్యుడు ఎక్కువగా ఉన్న టైంలో పనులు చేసుకోవాలి, సూర్యుడు లేని టైంలో చంద్రుని ప్రభావం మన మీద ఉన్నప్పుడు చక్కగా నిద్రపోవాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి. సో 12 గంటలు పని చేసుకోవడానికి, 12 గంటల రిలాక్సేషన్కి మనకి ఈ సృష్టి ఒక వలయాన్ని బహుమతిగా ఇచ్చింది. దాన్ని వ్యతిరేకంగా ఉండడం వల్ల, అంటే నైట్స్ ఏమో పని చేయడం, పగలేమో నిద్రపోవడం. సో ఈ రెండు కూడా మన శరీరానికి చాలా విషమత్వాన్ని ఇస్తుంది, అంటే ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల కూడా ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, సోరియాసిస్ లాంటివి కానీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. అలాగే వ్యాయామం, మన శరీరంలో ఉన్నటువంటి ఏ రోజుకి ఆ రోజు చెడంతా కూడా బయటకు వెళ్ళిపోయేలాగా పెద్ద విసర్జకమైనటువంటి చర్మాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే చెమట పట్టేలాగా పని చేయకపోవడం వలన, వ్యాయామం చేయకపోవడం వలన కండరాల్లో ఆ ప్రెషర్ క్రియేట్ చేసి, ఆ వేడిని క్రియేట్ చేసి టాక్సిన్స్ బయటికి పంపించేటువంటి అవకాశాన్ని మనం ఎక్కువగా వ్యాయామం చేయకపోవడం వలన నష్టపోతున్నాం అన్నమాట. దానివల్ల శరీరం అన్నీ పేరుకొని ఇలాగా సోరియాసిస్ లాంటి వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా, ఒత్తిడిని విపరీతంగా ఫీల్ అవ్వడం, కొంతమందికి ఏమి ఉండదు, చిన్నదానికి కూడా ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారు. తర్వాత బిజినెస్లో కానీ, వాళ్ళ వృత్తిలో కానీ టెన్షన్, స్ట్రెస్ అనేది మోస్ట్ కామన్. పిల్లలైతే చదువు దగ్గర నుంచి స్ట్రెస్సే, పెద్దవాళ్ళకి ఎలాగో జాబ్స్ గురించి, ఇంట్లో పనుల గురించి అన్నిటికీ స్ట్రెస్ అనేది మోస్ట్ కామన్. కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రెస్ బౌండ్ డిజార్డర్స్ అనమాట. సో విపరీతమైన ఒత్తిడి వలన కూడా ఈ సోరియాసిస్ రావడానికి అవకాశం ఉంది. ఇంకా అలాగే కెమికల్స్, మన చుట్టూ కూడా మనం తినే ఆహారంలో బియ్యం దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా కెమికల్ బేస్డ్ ఫుడ్సే మనం తింటున్నాం. సో అవన్నీ కూడా మన శరీరంలో చాలా ఇబ్బందులు క్రియేట్ చేసి, అవి బయటికి నెట్టలేక శరీరం ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అనమాట శరీరంలో. దానివల్ల కూడా సోరియాసిస్ వస్తుంది. సో ప్రిజర్వేటివ్స్, ఇప్పుడు మనం సపోజ్ కేక్స్ కానీ, లేకపోతే మిల్క్, మనం రోజు ప్యాకెట్ పాలే కదా వాడేది, ప్యాకెట్ పాలు ప్రిజర్వేటివ్స్ కానీ, లేకపోతే జామ్స్లో ప్రిజర్వేటివ్స్ కానీ, బ్రెడ్స్లో అన్నింటిలో ప్రిజర్వేటివ్స్ చాలా ఎక్కువ క్వాంటిటీస్లో ఎక్కువ రకాలు వాడుతున్నారనమాట. సో టేస్ట్ కోసం రకరకాల కెమికల్స్, అజినోమోటో ఇలాంటివన్నీ కూడా వాడుతున్నారు. ఇవన్నీ కూడా మన శరీరానికి చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. కనపడని భయంకరమైనటువంటి వ్యాధులు రావడానికి మనం వాడేటువంటి ఆహారమే ఫస్ట్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో మానసిక ఒత్తిడి,
మెయిన్ కారణం అయితే ఆహారంలో ఉండేటువంటి అసమతుల్యత అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే మెడిసిన్స్ కొన్ని డిసీజెస్కి మలేరియా కానీ లేకపోతే బైపోలార్ డిజార్డర్స్ అని ఇలాంటి వాళ్ళకి వాడేటువంటి మెడిసిన్స్లో ఉండేటువంటి లెడ్స్ అని ఇలాంటి లిథియం అని ఇలాంటి కెమికల్స్ వల్ల కూడా సోరియాసిస్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఆ కెమికల్స్ కూడా లేకుండా జాగ్రత్త పడాలి. సో ఈ రకంగా చాలా రకాలైనటువంటి కారణాలు సోరియాసిస్ కనిపిస్తున్నాయి మనకి. సో ఈ వ్యాధి లక్షణాలకు వస్తే ఏంటంటే, ఈ వ్యాధి లక్షణాలు ముఖ్యమైనది ఏంటంటే దురద ఉండడం అనేది మోస్ట్ ప్రిడామినెంట్ సిమ్టమ్ అనమాట. ఆ దురద ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందంటే వాళ్ళు గోకి చివరికి రక్తం వచ్చే వరకు గోకాలనిపిస్తూనే ఉంటుందన్నమాట. సో అది మెయిన్ లక్షణం అనమాట. మిగిలిన వ్యాధుల్లో కొంచెం దురద ఉండడం, కొంచెం గోకటం వరకు సహజం. కానీ ఇందులో ఏంటంటే రక్తం కనబడే వరకు కూడా గోకాలని పేషెంట్కి అనిపిస్తూ ఉంటుంది. సో అది మెయిన్ లక్షణం. అలాగే మెయిన్గా తలలో ఎక్కువగా సోరియాసిస్ చూస్తూ ఉంటాం. అలాగే మోచేతులు ఈ కార్నర్స్లోను, కాళ్ళ మీద, తర్వాత పాదాల మీద కూడా చూస్తూ ఉంటాం. సో సోరియాసిస్ ఇంకా అలా స్ప్రెడ్ అవ్వడం మొదలెడితే అది అంతు లేకుండా శరీరం అంతా కూడా వ్యాపించడానికి వీపని, పొట్టని అంతా మొహం మీద ఎక్కడైనా రావచ్చు. సో మెయిన్గా తల మీద చూస్తూ ఉంటాం. తర్వాత ఏంటంటే ఈ సోరియాసిస్ శరీరంలో రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువు, మేధోధాతువు, చివరికి అస్థి అంటే బోన్ వరకు కూడా వెళ్ళిపోతుందన్నమాట. అంత డీప్గా మనం వాడే మందుల వల్ల చర్మం నుంచి బోన్స్ వరకు స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల వచ్చేటువంటి ఉపద్రవాల్లో ముఖ్యమైనది ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇది కూడా వస్తుందన్నమాట. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే చాలా ఒక ప్రమాదకరమైనటువంటి ఉపద్రవంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి బోన్స్ మెత్తగా గుల్లబారిపోయి వంగిపోయేలాగా అయిపోతాయి. దానివల్ల లంబార్ రీజియన్లో ఎఫెక్ట్ అవ్వచ్చు, మోకాళ్ళలో ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎక్కడైనా సరే, ఏ ప్లేస్ అయినా సరే సోరియాటిక్ ఆర్థరైటిస్ ముఖ్యంగా అరిచేతులు, అరిపాదాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఆ స్టేజ్కి వెళ్తే శరీరంలో విపరీతమైనటువంటి వాసన రావడంతో పాటు, దుర్వాసన రావడంతో పాటుగా బోన్స్లో శక్తి లేక, ఏ పని చేయలేక చాలా ఐసోలేటెడ్ లైఫ్లోకి వెళ్ళిపోతారనమాట. సో ఇంత భయంకరమైనటువంటి సోరియాసిస్ని మనం ఎంత చక్కగా తగ్గించుకోవచ్చు, చికిత్సా ప్రణాళిక ఏంటి అనేది ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం. సోరియాసిస్కి సమగ్ర చికిత్సా ప్రణాళిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోరియాసిస్ రావడానికి అసలు మొదటి కారణం ఏంటి అనేది పరిశోధించి కరెక్ట్గా తెలుసుకోవాలి. అందుకు చక్కని వైద్యుని సంప్రదించి నాడీ పరీక్ష ద్వారా తెలుసుకుని పల్స్ డయాగ్నోసిస్లో మీ శరీరంలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫాల్లో ఏది ఎక్కువగా ఉంది, దానికి ఏ రకమైనటువంటి చికిత్స, ఆహార నియమాలు, వ్యాయామ నియమాలు ఇవన్నీ పాటిస్తూ మీ లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు తెల్లారి లేస్తే నైట్ షిఫ్ట్ చేసుకుంటూ బయట పిచ్చి తిళ్ళు తింటూ విపరీతమైనటువంటి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే డాక్టర్ ఎంత మంచి చికిత్స చేసినా, ఎంత గైడ్ చేసినా మీకు ఉపయోగం ఉండదన్నమాట. సో మీ లైఫ్ స్టైల్లో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఒక మంచి వైద్యుని దగ్గర కౌన్సిలింగ్లోను, కన్సల్టేషన్లోను మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ కరెక్షన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయుర్వేదంలో వ్యాధి రావడానికి కారణం ఏంటి అంటే నిదానం అంటారు. నిదాన పరివర్జన అనేది ఫస్ట్ చికిత్సా సూత్రం అనమాట. సో మీ వ్యాధి రావడానికి ఏదైతే నిదానం కారణం అవుతుందో దాన్ని మనం ఎరాడికేట్ చేసేసుకోవాలి, దాన్ని మనం వదిలేసుకోవాలి. సపోజ్ మీకు నైట్ షిఫ్ట్స్, నిద్ర లేకపోవడం అనేది మీ వ్యాధికి కారణమని వైద్యుడు మీకు సూచించినప్పుడు మీరు తప్పనిసరిగా నైట్ షిఫ్ట్ని మానేసుకుని డే డ్యూటీలోకి వచ్చేసి దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే చికిత్స మీకు ఇంకా డబుల్ బెనిఫిట్ ఇస్తుంది, చాలా తొందరగా తగ్గుతుంది అనమాట వ్యాధి. అలా కాకుండా చికిత్సదే నా పని నేనే చేసుకుంటానంటే ఏ వ్యాధి అయినా తగ్గదు. సోరియాసిస్ ఇంకా మొండి వ్యాధి కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. సో మీకు వ్యాధి రావడానికి కారణం ఏంటనేది వైద్యుని సలహాల ప్రకారంగా మీరు తెలుసుకుని వారు చెప్పిన సూచనల ప్రకారంగా కొన్నైనా మీరు పాటించగలిగితే డెఫినెట్గా వ్యాధిని తగ్గించుకోవచ్చు. అందుకేంటంటే సమగ్రంగా ఆహార చికిత్స, విహార చికిత్స, తర్వాత ఔషధ చికిత్స, గృహ చికిత్స, తర్వాత పంచకర్మ చికిత్స. సో 5 కలిపి మీకు చికిత్సా ప్రణాళికగా మీరు భావించి 5 కూడా కరెక్ట్గా మీరు ఫాలో అయితే సోరియాసిస్ మీకు రోజుల్లోనే తగ్గేలాగా చేసుకోవచ్చు. అది మాత్రం డెఫినెట్గా మంచి శాశ్వతమైనటువంటి ఫలితం సంపూర్ణంగా ఇవ్వడానికి మా చికిత్సా విధానాలు మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి. సో అవేంటో మనం వివరంగా తెలుసుకుందాం. ఆహార చికిత్స.
ఆహార చికిత్స అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం కానీ, లేకపోతే పికిల్స్ ఎక్కువగా వాడడం, డ్రై ఫుడ్స్ ఎక్కువగా తినడం, బయట టేస్టీ ఫుడ్స్ ఎక్కువగా తినడం, టీలు ఎక్కువగా తాగడం. సో ఇలా ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం మానేయాల్సిందే. అలాగే సాత్వికమైనటువంటి ఆహారం అంటే ఆవు పాలు కానీ, తర్వాత మంచి కూరగాయలు అంటే మనకి బీరకాయలు, పొట్లకాయ, తర్వాత తోటకూర, ఇలాంటి మునగాకు, ఇలాంటివి కూరగాయలు మనం చక్కగా వాడుకుంటే కనుక డెఫినెట్గా బాగుంటుంది. అలాగే పెరుగు మానేసి మజ్జిగ ఎక్కువ వాడుకోవడం, ఇలా మన ఆహారంలో కూడా చాలా మార్పులు చేసుకుంటే వ్యాధి చాలా చక్కగా తగ్గుతుంది, సంపూర్ణంగా శాశ్వతంగా తగ్గుతుంది అనమాట. ఆ తర్వాత విహారం అంటే నైట్ నిద్ర చక్కగా పోవడం, పగలంతా శారీరకంగా శ్రమ పడడం, అలాగే సన్లైట్, సూర్యకాంతి మన శరీరానికి బాగా తగిలేలాగా ఎర్లీ మార్నింగ్ 6 to 8 టైంలో మనం తప్పనిసరిగా వ్యాయామం చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, ప్రాణాయామం చేసుకోవడం, ఇవన్నీ కూడా విహార చికిత్సలోకి వస్తాయి. నైట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 8 hours సౌండ్ స్లీప్ అనేది తప్పనిసరిగా చేసుకుంటే సోరియాసిస్కి అది వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ అనమాట. సో అలాంటివన్నీ కూడా ఈ విహార చికిత్సలోకి వస్తాయి. తర్వాత మిగిలినటువంటి చికిత్సల్లోకి వస్తే గృహ చికిత్స. మనం ఇంట్లో కూడా కొంత కేర్ తీసుకోవడం వల్ల సోరియాసిస్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అదేంటంటే మనకి బయట కార్నక్ గింజలు దొరుకుతాయి, అవి తీసుకుని వాటిని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఆయింట్మెంట్ లాగా నీళ్ళతోటి రుబ్బేసి పేస్ట్ లాగా చేసుకుని ఎక్స్టర్నల్గా అప్లై చేసుకుంటే డెఫినెట్గా మీకు వ్యాధి తీవ్రత తగ్గుతుంది, కొంచెం దురదలు తగ్గుతాయి, కొంచెం తొందరగా మానడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని కదిర అని చెప్పేసి చండ్ర అంటాం కదా, దానికి సంబంధించినటువంటి లేపనాలు కొన్ని వాడుకోవచ్చు. తర్వాత మహామంజిష్టాది కషాయం కూడా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత మహానింబాది క్వాద చూర్ణం అంటే వేపాకు సంబంధించినటువంటి చూర్ణం అనమాట, క్వాద చూర్ణం. అది ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్నల్గా ప్రొద్దున్నే వేపాకుల్ని ఒక 10 ఆకుల్ని లేత ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరేసేసి చిన్న ఒక కుంకుడు గింజ పరిమాణంలో కనుక ప్రతిరోజు ప్రొద్దున్నే తీసుకోగలిగితే మజ్జిగతో తీసుకుంటే ఇంకా మీకు మంచిది అనమాట. అంటే అనుపానం కూడా ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్. ఉట్టి మెడిసిన్ ఏదో వేసేసుకున్నాం అనేది కాకుండా ఔషధానికి వేళ అనేది ఇంపార్టెంట్. అలాగే దానికి అనుపానం కూడా చాలా చక్కగా కేర్ తీసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. ఇలాంటి ఔషధాలు చాలా ఉన్నాయి. అంటే కొన్ని మనిషిల లాంటి లేపనాలు పైన రాసుకోవడం, తర్వాత 777 ఆయిల్ అని బయట మార్కెట్లో దొరుకుతుంది. ఏది చేసినా సరే మీరు ఒక మంచి వైద్యుని సలహా ప్రకారంగా చేసుకోవడం అనేది చాలా మంచిది. అంటే మీరు పంచకర్మ చేయించుకోలేకపోవచ్చు, లేకపోతే ఆహారం పూర్తిగా పాటించలేకపోవచ్చు, విహారం పూర్తిగా చేయలేకపోవచ్చు, ఔషధాలు కూడా కొంతమంది లోపల తీసుకోలేరు. ఇలా మీ లిమిటేషన్స్ మీకు ఉంటాయి. అవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుని చక్కటి చికిత్సా విధానాలు మీకు ఎంతవరకు మీరు చేయగలరో అవి కూడా దృష్టిలో పెట్టుకుని చికిత్సా ప్రణాళిక అనేది చేయబడుతుంది అనమాట. సో అలా చేసుకుంటే ఈ సోరియాసిస్ పెద్ద ప్రాబ్లం కాదు. అలాగే పంచకర్మ అల్టిమేట్ అండ్ ద బెస్ట్ క్రీమ్ ఆఫ్ ఆయుర్వేద అనమాట పంచకర్మ చికిత్స. పంచకర్మ చికిత్సతోటి మీకు రోజుల్లోనే సోరియాసిస్ అలా పొరలుగా రాలిపోవడం అనేది గమనిస్తాం అనమాట. సో నెక్స్ట్ అల్టిమేట్ అండ్ ద బెస్ట్ పంచకర్మ చికిత్స గురించి ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు బహుశా ఇప్పటివరకు మీరు ఎక్కడ చూసి ఉండరు, ఎక్కడ విని ఉండరు, ఆలోచించి ఉండరు. పూర్తిగా అపనమ్మకం కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయం నేను చెప్పేది. కానీ ఇది 100% నిజం అనమాట, ట్రూ. సో అంత మంచి విషయం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. పంచకర్మ చికిత్సతోటి మీ శరీరంలో రక్తంలో ఉన్నటువంటి ఈ టాక్సిక్ పదార్థాలన్నీ కూడా బయటికి పంపించేసేలాగా వమన, విరేచన, వస్తి, నస్యకర్మ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఒక 3 days ఆ కోర్సు, 5 days ఈ కోర్సు, అలా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే మీకు డేస్లోనే ఫస్ట్ కోర్సు విరేచన కర్మ అయిపోయేసరికి అంటే జస్ట్ విదిన్ 7 to 10 daysలో మీకు ఆ పొట్లు ఇలా రాలిపోవడం అనేది చర్మం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో జస్ట్ విరేచన కర్మ అయిన 2nd dayకి 3rd dayకి మీకు అసలు మొత్తం చాలా వరకు పొట్టు రాలిపోయి జస్ట్ మచ్చలు మాత్రమే మిగులుతాయి అనమాట. పైకి మనం పొట్లుగా ఉండి చీములాగా ఉండి ఇవన్నీ కూడా రాలిపోయి జస్ట్ మచ్చలు మాత్రమే మిగులుతాయి. ఆ తర్వాత మనం చేసేటువంటి శిరోధార చికిత్స కానీ లేకపోతే వస్తికర్మ చికిత్సలు వాటి వలన
మీకు ఇంకా పూర్తిగా చాలా వరకు అసలు ఆ మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అంటే విదిన్ స్పాన్ ఆఫ్ 21 days ఆర్ 30 daysలో మీకు పంచకర్మ చికిత్సలతోటి పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ అది రీఅకరెన్స్ లేకుండా మీకు డైట్ కేర్, ఎక్సర్సైజ్ కేర్, యోగా కేర్, ప్రాణాయామ కేర్, ఆ తర్వాత లైఫ్ స్టైల్ కరెక్షన్స్, ఇవన్నీ కూడా ఇంట్లో మీరు ఏమైనా చేసుకోగలిగితే చిన్న చిన్న రెమెడీస్ కానీ ఇవన్నీ కూడా మీకు సజెస్ట్ చేస్తాం. కాబట్టి శాశ్వతంగా పంచకర్మ చికిత్సతోటి సురక్ష ఆయుర్వేద చికిత్సాలయంలో సోరియాసిస్కి చాలా చక్కని చికిత్సా విధానం ఉంది. సో 100% మీరు తగ్గించుకోవచ్చు. ఈ వ్యాధితో మీరు బాధపడుతూ పెళ్లి కాలేదనో, ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నారనో, కుటుంబ సభ్యులతో కలవలేకపోతున్నానో, లేకపోతే బయట ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే పూజలు అటెండ్ అవ్వలేకపోతున్నాను, అందరూ చేసేటువంటి సోషల్ కార్యక్రమాలన్నీ కూడా మనం మానేసి ఇంట్లో ఉండడం వలన చాలా డిప్రెసివ్గా ఫీల్ అవుతారు. అంటే వ్యాధి వలన కొంత ప్రాబ్లం అయితే ఈ డిప్రెషన్ వలన వ్యాధి తీవ్రత ఇంకా పెరుగుతుంది అనమాట సైక్లికల్గా. సో అలాంటి పరిస్థితి నుంచి మీరు బయటపడాలంటే సోరియాసిస్కి సమగ్రమైన, సంపూర్ణమైన, శాశ్వతమైనటువంటి చికిత్స మా దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ప్రయత్నించండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. దానివల్ల మంచి ఆత్మవిశ్వాసంతో మీ జీవితంలో మీరు ఏవైతే కొన్ని టార్గెట్స్ ప్రతి మనిషికి ఉంటాయి కాబట్టి వాటిని మీరు అచీవ్ చేసుకోవడానికి మీ సోరియాసిస్ వ్యాధి ఇన్నాళ్ళు మీకు అడ్డంకిగా ఉంటే దాన్ని ఇవాళ నుంచే, ఈ క్షణం నుంచే తగ్గించుకునే ప్రయత్నం మొదలెట్టండి. చక్కటి ఆత్మవిశ్వాసంతో మీరు అనుకున్న విజయం వైపు అడుగులు వేయడం మొదలెడదాం. థ్యాంక్ యూ.